హలో అండ్ వెల్కమ్ టు ఎస్కే విషాల్స్. రకరకాల స్పోర్ట్లో రకరకాల లీగ్స్ వచ్చేస్తూ ఉన్నాయి. కానీ అన్ని లీగ్స్ సక్సెస్ఫుల్ అవుతాయా లేదా అని ఒక చిన్న క్వశ్చన్ మార్క్ మాత్రమే ఉంటుంది. కానీ ఏదైనా లీగ్ సెకండ్ ఎడిషన్ వాళ్ళ ఫస్ట్ ఎడిషన్ కన్నా బెటర్ అయి థర్డ్ ఎడిషన్లోకి వెళ్తోంది అంటే ఆ లీగ్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సక్సెస్ అనేది అందుకున్నట్టే. అటువంటి లీగే ప్రైమ్ వాలీబాల్ లీగ్. అండ్ దాని గురించి మాట్లాడదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ ప్రైమ్ వాలీబాల్ లీగ్ అనేది ముందు ప్రో వాలీబాల్ లీగ్గా ఉండేది. అప్పుడు ఈగిల్ మీడియా వర్క్స్తో ఉన్నప్పుడు బ్లాక్ హాక్స్ హైదరాబాద్ కొంచెం ప్రమోషన్స్ చేశాం. ఇప్పుడు ఆ ప్రో బై ప్రైమ్ వచ్చింది, కొత్తగా దీన్ని మళ్ళీ ఆవిష్కరించారు. అండ్ మూడవ సీజన్ ఇది. లాస్ట్ సీజన్ చూసుకుంటే కనుక రేటింగ్స్ ఫస్ట్ సీజన్ కన్నా కూడా చాలా బాగా వచ్చాయి. కేరళకు సంబంధించి మంచి క్రేజ్ ఉంటుంది వాలీబాల్కి. అలాగే తమిళనాడులో కూడా ఎస్ఆర్ఎం కాలేజ్ కానివ్వండి, పనిమల్లర్ కానివ్వండి, సత్యభామ కాలేజ్ కానివ్వండి, చాలా కాలేజెస్లో వాలీబాల్ ప్లేయర్స్ అనేవి వచ్చారు. వాళ్ళందరికీ అక్కడ అడ్మిషన్స్ రావడం, అక్కడ మంచి టీంలో ఉండడం, అండ్ వాళ్ళు ఇండియాకు కూడా ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అండ్ రీసెంట్గా జరిగిన ఏషియన్ గేమ్స్లో కూడా ఇండియా అద్భుతమైన రీతిలో పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ ఈసారి ఈ లీగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే అందరూ ఆడే ఉంటారు చిన్నప్పుడు, ఏదో ఇట్లానో లేకపోతే ఇలా పైకి ఇలా కొట్టో లేదా స్మాష్ చేసే ప్రయత్నం చేసో ఇలాంటివన్నీ చాలానే చేసి ఉంటారు. పొడుగాటి ప్లేయర్లు ఉంటారు, దాదాపు 6 feet 6 inches 7 inches, నాకన్నా 3 అంగుళాలు 4 అంగుళాలు ఎక్స్ట్రా ఉంటారు వాళ్ళందరూ. అండ్ మంచి అథ్లెటిక్ గేమ్ చూస్తుంటే భలే మజా వస్తుంది. అండ్ దానికి వ్యాఖ్యానం కామెంటరీ అనేది ఇస్తున్నాం. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో వస్తుంది, సోనీ 10/4లో వస్తుంది. హాయిగా లీగ్ చూసేయండి. క్రికెట్ అలాగో లేదు కాబట్టి సాయంత్రం ఏం చేయాలి, ఎలా టైంపాస్ చేయాలనుకుంటే కనుక ఆ లీగ్ మీకోసం ఉంది. అలాగే బ్లాక్ హాక్స్ హైదరాబాద్కి సంబంధించి విజయ్ దేవరకొండ కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్. అండ్ అతను ఇన్వెస్ట్ చేయడం వల్ల యాక్చువల్గా చాలా క్రేజ్ అనేది వచ్చింది వాలీబాల్కి ఫ్రమ్ ఆల్ ద సర్క్యూట్స్. ఎందుకంటే అప్పటికే తను లైవ్ అది ఇది చేస్తున్నాడు, హిందీలో కూడా బాగా పాపులర్ అయ్యి ఉన్నాడు. సో సడన్లీ ఐ బాల్స్ అన్ని కూడా కనిపించాయి. అఫ్కోర్స్ రితిక్ రోషన్ ఈజ్ ది ఇక్కడ ఏంటంటే అంబాసిడర్ ఈ యొక్క లీగ్కి. అండ్ విజయ్ దేవరకొండ ఇస్ వన్ ఆఫ్ ది ఓనర్స్. అండ్ ఇన్ఫాక్ట్ బ్లాక్ హాక్స్ హైదరాబాద్ వాళ్ళు తెలంగాణ అండ్ ఆంధ్ర డిస్ట్రిక్ట్స్లో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో వాలీబాల్ కాంపిటీషన్ కండక్ట్ చేసి వాళ్ళకి మొన్నే ఆ ఫైనల్స్ ఆ ప్రైజ్ మనీ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. లాస్ట్ సండేనే జరిగింది ఇది. అండ్ ఈ రీతిలో అద్భుతమైన ప్లేయర్స్ అందరూ కూడా వస్తున్నారు. తెలుగు ప్లేయర్లు కూడా ఉన్నారు, మలయాళం ప్లేయర్లు కూడా ఉన్నారు, హిందీ ప్లేయర్లు కూడా కనిపిస్తూ వచ్చారు. చక్కటి టీంలు అన్నీ ఉన్నాయి. కొంతమంది ఫారినర్స్ కూడా వచ్చారు ఈ వాలీబాల్ లీగ్లో పాలు పంచుకోవడానికి, ఆడడానికి, కోచింగ్ ఇవ్వడానికి. అండ్ ఇదంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే క్రిక్ బజ్లో జాయ్ భట్టాచార్య అని చెప్పేసి ఒక ఆయన ఉంటారు. ఆయన మస్తిష్కంలోంచి వచ్చిన ఈ ఐడియా. అండ్ ఆయన ఈ లీగ్కి నిర్వాహకులుగా ఉండడం, స్పోర్ట్స్ వర్క్స్ అనే ఒక సంస్థ దాని ప్రొడక్షన్ అంతా కూడా చూసుకోవడం తెలుస్తోంది, మనకు కనిపిస్తోంది. బ్రాడ్కాస్ట్ పార్ట్నర్గా ఆఫ్కోర్స్ మన సోనీ. అండ్ ఇటువంటి లీగుల వల్ల ఏమవుతుందంటే ఒకటి మనకి గేమ్స్ పట్ల కొంచెం అవగాహన పెరుగుతుంది. మొన్న జరిగిన ఏషియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్లో మన మహిళలు మొదటిసారి ఆ ఏషియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ టీమ్ ఈవెంట్లో ప్రైజ్ గెలిచారు. కానీ మన దురదృష్టం ఏంటి అంటే కనుక ఒక్క టీవీ ఛానల్లో ఇది ప్రచురితం అవ్వలేదు. రైట్స్ ఉన్న ఛానల్ కూడా దాన్ని ప్రసారం చేయలేదని వార్త వినిపిస్తోంది. ఎందుకంటే మిగతా స్పోర్ట్స్ మీద కాస్త ఫోకస్ ఎక్కువగా ఉండిపోవడం వల్ల కానివ్వండి. అండ్ ఎక్కడ యూట్యూబ్లో కూడా ఒక మెన్షన్ రాలేదు. కేవలం ఇండియన్ బ్యాడ్మింటన్ అని ఒక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి మనకి అప్డేట్స్ తెలుస్తూ వచ్చాయి. అండ్ అక్కడ నిజంగా బ్యాడ్మింటన్ ప్రేమించిన వాళ్ళు మనకు అప్డేట్స్ తెలియపరుస్తూ వచ్చారు. ట్విట్టర్ వేదికగానే మనకు అర్థమైంది, కానీ మిగతా ఏ వేదికల ద్వారానో అది మనకు తెలియలేదు. స్కోర్ ఎంత బాగా జరిగింది. ఎంతోమంది ప్లేయర్లు అక్కడ అద్భుతమైన రీతిలో ఆడారు. మొట్టమొదటి విన్ ఇది మహిళలకి ఒక టీమ్ ఈవెంట్. ఇప్పుడు ఇలాంటి లీగులు వస్తే ఏమవుతుందంటే ఇండియా కనుక ఏషియన్ ఛాంపియన్షిప్స్లో కానివ్వండి, ఇంక ఇతరత్ర వాలీబాల్ ఛాంపియన్షిప్స్లో కానీ ఒకవేళ పాలు పంచుకుంటూ ఉంటే డెఫినెట్లీ ఆలోచన ఉంటుంది, అరే చూద్దాం కదా, ఈ వాలీబాల్ చూద్దాం కదా. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు ఎంకరేజ్ స్పోర్ట్స్. పని మానుకొని చేయమని నేను చెప్పట్లేదు నేను, బట్ అచీవ్మెంట్స్ని ఒకవేళ కనుక మనమే పట్టించుకోకుండా ఉన్నామంటే కనుక అది చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ మనకి, ప్లేయర్లకి, అందరికీ కూడా. అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే ఇలాంటి లీగల్కి డెఫినెట్లీ మనం చేయూతను అందిస్తూ ఉండాలి వ్యూవర్షిప్ పరంగా. అలాగే వాలీబాల్ అనేది ఏదో రెస్ట్రిక్టెడ్ స్పోర్ట్ ఏమీ కాదు, అది ఏషియాకి మాత్రమే పరిమితమైన స్పోర్ట్ కూడా కాదు. అది కూడా ఒలింపిక్స్లో కూడా ఇంక్లూడ్ చేశారు. అన్ని విధాలుగా కూడా అక్కడ గెలుచుకున్న వాళ్ళు, మెడల్స్ గెలిచిన వాళ్ళు వచ్చి ఇక్కడ కోచింగ్లు అందిస్తున్నారు. డేవిడ్ లీ లాంటి అద్భుతమైన వాలీబాల్ ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడ బెంగళూరు టీంతో. సో ఇలా బాగా విశ్వవ్యాప్తంగా ప్రచారం కానివ్వండి, ప్రాచుర్యం కానీ ఉన్న ఒక స్పోర్ట్ ఏదైతే ఉందో ఆ లీగ్ వస్తుంది అంటే ఇండియా ఏ విధంగా సన్నద్ధం అవుతుంది అని దాని మీద కాస్త స్పోర్ట్ లవర్స్ దృష్టి సారించాలని ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం, నమ్మకం. సో డెఫినెట్లీ మీరు ఫ్రీగా ఉన్నారంటే కనుక చూడండి. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ సోనీ 10/4లో వస్తుంది. చూసి కుదిరితే కనుక ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. అండ్ మన వంతు కృషి మనం చేద్దాం. మన స్పోర్ట్స్ కమ్యూనిటీ మనకు ఉంది కాబట్టి మన వంతు కృషి మనం చేద్దాం. యాజ్ ఐ స్పీక్ బ్లాక్ హాక్స్ హైదరాబాద్ మ్యాచ్ ఆడుతున్నారు ముంబై మీటియర్స్తో. చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. అది నచ్చింది, లీగ్ నచ్చిందంటే కనుక కామెంట్ చేస్తుండండి.